వెల్కమ్ టు మై నాలోని భావాలు. నిమిషం పాటు అలానే కూర్చొని లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు అని నవ్వుతూనే అనింది శైలజ. తెలుసా, నా మాటల కన్నా నీ మాటలు చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి అని స్వీటీ చెప్పి, ఇంకా చాలు ముడిపెట్టాయి అని చెప్పింది. అలాగే అని శైలజ స్వీటీ జుట్టుని ఒక దగ్గరికి చేర్చి చక్కగా పైకి ముడిపెట్టి అయిపోయింది అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. విక్రాంత్ అప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొని పక్కనే ఉన్న నాప్కిన్ చేతిలోకి తీసుకోవడంతో శైలజ వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉండడం చూసి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. మీ చెల్లెలు చాలా బాగా మాట్లాడుతుంది, తన మాటలు గుర్తొచ్చి నవ్వుకుంటున్నా అంతే అని చెప్పింది. ఓ అని విక్రాంత్ నాప్కిన్ అక్కడ పెట్టి వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం అని శైలజ పిలిచింది. విక్రాంత్ వెనక్కి తిరగడంతో, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామా అండి అని అడిగింది. నేను హాస్పిటల్ స్టాఫ్ కి కాల్ చేస్తాను, లేదంటే డాక్టర్ కి కాల్ చేస్తాను. ఐసీయూ దగ్గరికి మనల్ని పంపించరు కనుక వెళ్ళినా వేస్ట్. ఒకవేళ వెళ్ళొచ్చు అంటే తీసుకుని వెళ్తాను అని చెప్పి, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు విషయం తెలిసాక పిన్నికి కాల్ చేసి విషయం చెప్తాను, ఓకేనా అని విక్రాంత్ చెప్పాడు. పోనీ ఒక పని చేయండి, నన్ను హాస్పిటల్లో వదిలేసి మీరు వెళ్ళిపోండి, నేను సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. ఏమో, చూసే అవకాశం ఒక్కసారైనా వస్తుందేమో అని శైలజ అనింది. ఒక్కదానివే అక్కడ అంతసేపు అంటే బాగోదు అని విక్రాంత్ అంటూ ఉంటే, పర్లేదండి, నేను బయటనే వెయిట్ చేస్తాను, అక్కడున్నది పరాయి వాళ్ళు కాదు, నా తమ్ముడు, వాడి కోసం నేను ఆ మాత్రం కూడా ఎదురు చూడకపోతే నేనుండి వేస్ట్, ప్లీజ్ నన్ను అక్కడ వదిలేసి వెళ్ళండి అని శైలజ చెప్పి వెంటనే విక్రాంత్ వైపు చూసి, నేను అలా బయటికి తీసుకుని వెళ్ళడం రావడం మీకేమైనా ఇబ్బందిగా ఉందా, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందా అని శైలజ అడిగింది. అవన్నీ ఏం ఆలోచించకు, సరే తీసుకుని వెళ్తానులే అని విక్రాంత్ చెప్పి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళేటప్పటికే ఫోన్ మోగుతూ ఉండడంతో విక్రాంత్ నెంబర్ చూసి లిఫ్ట్ చేసి, చెప్పురా అని అన్నాడు. ఏం చేస్తున్నావు అని ప్రకాష్ అడిగాడు. ఆఫీస్కి రెడీ అయ్యా, టిఫిన్ చేశా, బయలుదేరాలి అని విక్రాంత్ చెప్పాడు. ఓ అవునా, ఇవాళ నాకు అవుట్ సైడ్ మీటింగ్, మీ ఆఫీస్కి దగ్గరలోనే 5 స్టార్ హోటల్లో అని ప్రకాష్ చెప్పాడు. నిజమా అని విక్రాంత్ అంటూ ఉండగా, మధ్యాహ్నం లంచ్కి వెళ్దామా అని ప్రకాష్ చెప్పాడు. లంచ్ కా అని విక్రాంత్ ఆలోచించి, ఒకవైపు ప్రజ్ఞ మధ్యాహ్నం లంచ్కి మీట్ అవుదాం అని చెప్పిన విషయం గుర్తొచ్చి, సరేరా కలుద్దాం అని విక్రాంత్ చెప్పి కాల్ కట్ చేసి ప్రజ్ఞకి కాల్ చేశాడు. ప్రజ్ఞ కాల్ లిఫ్ట్ చేసి డ్రైవింగ్ లో ఉండటంతో, ఏంటి బాస్ అప్పుడే ఫోన్ చేశావు, గుర్తొచ్చానా అని అడిగింది. ప్రజ్ఞ లిజన్, మధ్యాహ్నం లంచ్కి కలవడానికి కుదరదు, నా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి, సో నైట్ డిన్నర్కి ఓకేనా అని విక్రాంత్ అడిగాడు. ఇట్స్ ఓకే, పర్లేదు, నైట్ కలుద్దాం అని ప్రజ్ఞ చెప్పింది. ఓకే బాయ్, ఆఫీస్కి టైం అయింది అని విక్రాంత్ కాల్ కట్ చేశాడు. ప్రజ్ఞ ఫోన్ పక్కన పెడుతూ, ఎక్కడైనా కాబోయే భార్య లంచ్కి అడిగితే ఎన్ని పనులున్నా ఆపేస్తుంటారు, కానీ ఇక్కడ నేను ముందుగా చెప్పినా కూడా ఫ్రెండ్ని కలవాలి అని పోస్ట్ పోన్ చేశాడు. ఏంటో ఈ మనిషి కాస్త విచిత్రంగా ఉన్నాడు, మరీ ఇంట్రోవర్ట్, చాలా కష్టం పిల్లాడిని మార్చాలి అని అనుకుంది. విక్రాంత్ కాసేపటికి కిందకొచ్చి హాల్లోనే అందరూ ఉండటంతో, డాడీ బాయ్, మమ్మీ బాయ్ అని చెప్పి నేరుగా కిచెన్ దగ్గరికి వెళ్ళి, పిన్ని వెళ్ళొస్తాను అని చెప్పాడు. హాల్లోనే ఉన్న శైలజ వాళ్ళ అమ్మా నాన్నకి ఒకలా పిన్నికి ఒకలా చెప్పడం చూసి ఏం అర్థం కాక విక్రాంత్ వైపు చూసింది. విక్రాంత్ శైలజని చూసి, పద అని, మమ్మీ శైలజకి ఎవరో ఒక ఫ్రెండ్ తెలుసట, సో తనని మీట్ అవుతానని చెప్తుంది, డ్రాప్ చేసి ఈవినింగ్ తీసుకొస్తాను అని చెప్పడంతో జగతి శైలజని కింద నుండి పైకి చూసి అలాగే అని చెప్పింది. పద అని విక్రాంత్ శైలజని తీసుకొని బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేయగానే శైలజ బైక్ పైన కూర్చొని పోనివ్వండి అని చెప్పింది. బైక్ గేటు దాటి బయటికి వెళ్ళాక, ఏవండి నాకు చిన్న అనుమానం, మీరు మీ అమ్మా నాన్నకి బాయ్ అని చెప్పారు, మీ పిన్నికి వెళ్ళొస్తాను అని చెప్పారు, పైగా ఇద్దరితో మాట్లాడే విధానం కూడా చాలా వేరుగా ఉంది, అంటే మీ అమ్మా నాన్న పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని మీరు అలా మాట్లాడుతున్నారా, మీ పిన్ని ఉద్యోగం చేయట్లని ఇలా మాట్లాడుతున్నారా అని శైలజ అడగగానే విక్రాంతికి నవ్వొచ్చి, నువ్వు చాలా తెలివైన దానివి, భలే అర్థం చేసుకున్నావు అని అన్నాడు. ఆ నాకు అలాగే అనిపించింది, అయితే కరెక్ట్ గానే చెప్పానా అని శైలజ తనేదో పెద్ద విషయాన్ని కనిపెట్టేసినట్టు అడిగింది.
విక్రాంతికి మళ్ళీ నవ్వొచ్చి, అందుకు కాదు, మమ్మీకి డాడీకి నేను అలా పాష్గా ఉండడం ఇష్టం. అంటే బాగా చదువుకున్న వాడిలా ప్రవర్తించాలని కోరిక. కానీ పిన్ని దగ్గర అలా కాదు, మా అమ్మతో ఉన్నట్టుంటాను. అంటే మా అమ్మ ఇంట్లో ఉంది కదా, అలా కాదు. ఒక ప్రేమించే అమ్మ ఉంటే ఎలా ఉంటానో అలా ఉంటాను. అందుకే తనకి నేను వెళ్ళొస్తాను అని చెప్తాను. అలా చెప్తేనే పిన్నికి ఇష్టం అని విక్రాంత్ చెప్పాడు. అర్థమైనట్టుంది కానీ అర్థం కాలేదండి అని శైలజ అడిగింది. విక్రాంతి నవ్వుతూ, నేను నీకు క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక పెద్ద స్టోరీ. చూసే వాళ్ళకి చిన్నది, చెప్పే వాళ్ళకి పెద్దది అని చెప్పాడు. అలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ట్రాఫిక్ సిగ్నల్ రావడంతో బైక్ ఆపాడు. ఆపోజిట్ లో విఘ్నేష్ కార్ ఆగడంతో సిగ్నల్ పడేంత వరకు చూసి క్రాస్ అవుతూ ఉండగా విఘ్నేష్ డ్రైవింగ్ లో పక్క నుండి వెళ్తున్న బైక్ లో విక్రాంతిని చూసి వెనక అమ్మాయినా అని అనుకొని, పైగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రజ్ఞ కాకపోవడంతో ఆశ్చర్యపోయి, వీడేంటి ఎవరో అమ్మాయిని ఎక్కించుకుపోతున్నాడు, లిఫ్ట్ ఇచ్చాడా, అమ్మో ఆ బైక్ పైన ఏ అమ్మాయిని ఎక్కనివ్వడు కదా అని అనుకొని కార్ ఆపి విండో డౌన్ చేసి తల బయటికి పెట్టాడు. వెంటనే ట్రాఫిక్ లో హారన్స్ ఒక రేంజ్ లో మోగడంతో వెంటనే కార్ స్టార్ట్ చేసి, వాడే నేనెందుకు గుర్తుపట్టు, చెప్తా వీడి పని అని అనుకున్నాడు. విక్రాంత్ శైలజాని తీసుకొని హాస్పిటల్ కి చేరుకున్న తర్వాత, శైలు జాగ్రత్త అని తన చేతిలో 1000 రూపాయలు పెట్టి, నీకేమైనా ఆకలిస్తే తిను, ఏదైనా ఖర్చులుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయి అని తన విజిటింగ్ కార్డ్ కూడా తన చేతుల్లో పెట్టాడు. శైలజ తల ఊపి థ్యాంక్స్ అండి అని చెప్పింది. జాగ్రత్త అని చెప్పి విక్రాంత్ బయలుదేరాడు. వెళ్తున్న విక్రాంత్ని శైలజ అలాగే చూస్తూ, ఏ బంధం ఉందని నా కోసం ఇదంతా చేయాలి, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంత కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడప్పుడు అందరూ అంటూ ఉంటారు, మీది ఇప్పటి బంధం కాదు, ఎప్పుడో పోయిన జన్మలో ఏదో ఒక అనుబంధం ఉండి ఉంటుంది అని. అది నిజమేమో, అందుకే కలిసినట్టున్నాం అని శైలజ అనుకొని అక్కడి నుండి హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. విక్రాంత్ అక్కడి నుండి బయలుదేరాక లక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ, అసలేంటో ఒక రాత్రిలో నా లైఫ్ ఇంతలా చేంజ్ అయిపోయింది, పూర్తిగా తప్పు నాదే, ఎవరిని ఏమీ అనడానికి లేదు, కానీ ఇప్పుడేం చేయాలి, ఒక అమ్మాయి మెడలో నల్ల పూసలు వేశాను, ఒక అమ్మాయి చేతికి ఉంగరం తొడిగాను, మరి ఎవరికి న్యాయం చేయాలి, ప్రజ్ఞ బయట కలుద్దామంటుంది, పదే పదే కలిస్తే తను హోప్స్ పెంచుకుంటుంది, మరోవైపు శైలుకి ఏమీ తెలియదు, దగ్గరుండి అన్నీ నేనే చూసుకోవాలి, అప్పుడు తనేమైనా హోప్స్ పెంచుకుంటే అని అనుకుంటూ ఆలోచనలతో సతమతమవుతూనే ఆఫీస్కి చేరుకున్నాడు. ఆఫీస్లో వర్క్ లో ఉండగా తన కిక్ బాక్సింగ్ ట్రైనర్ కాల్ చేయడంతో విక్రాంత్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అని నవ్వుతూ అన్నాడు. ఏంటి విక్కీ, రెస్ట్ సరిపోతుందా, ట్రైనింగ్ కి రావడం లేదు, పోనీ నేనే రానా అని అడిగాడు. సార్, ఏదైనా నేర్చుకోవాలంటే మనం వెళ్ళాలి, మీరు నా దగ్గరికి రావడం ఏంటి, అది పొగరవుతుంది, వస్తాను సార్ రేపటి నుండి అని విక్రాంత్ చెప్పాడు. విక్కీ, స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో నువ్వు గెలవడం చాలా చాలా ఈజీ, ఎందుకంటే ఇంతవరకు నిన్ను బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నేషనల్స్కి వెళ్తే మాత్రం ఒక్క అడుగు వెనక్కి వెళ్తున్నావు, ఆ ఒక్క అడుగు వేయకుండా ఉండేందుకు మనం ట్రైన్ అవ్వాలి, సో కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి అని ట్రైనర్ చెప్పాడు. అంటే నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటున్నారా అని విక్రాంత్ అడిగాడు. విక్కీ, నువ్వు నాకు చిన్నప్పటి నుండి తెలుసు, నేను ఏదైనా మొహమాటం లేకుండా చెప్పేస్తాను, నిన్న ఎంగేజ్మెంట్లో నిన్ను చూశాను, ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావో తెలియదు, ఎంగేజ్మెంట్ జరుగుతున్నదని స్పృహ కూడా నీ మొహంలో నాకు కనిపించలేదు, నువ్వు నాకు బాగా క్లోజ్ కాబట్టి నీ మొహం చూసి కనిపెట్టినట్టున్నాను, ఏం ఆలోచిస్తున్నావు, ఏదైనా ప్రాబ్లమా అని ట్రైనర్ అడిగాడు. అదేం లేదు సార్, మీకు తెలియంది కాదు కదా, మా ఇంట్లో సమస్యలు, ఎంగేజ్మెంట్ కూడా నేను నచ్చి చేసుకున్నది కాదు, వాళ్ళు ఒక సంబంధం చూసి చేసుకోమన్నారు, చేసుకున్నాను అంతే అని విక్రాంత్ చెప్పాడు. విక్కీ, ఒక గురువులాగా చెప్పమంటావా, దేవుడు మన రాతలో ఎవరిని రాసుంటే వాళ్ళే వస్తారు, నీకు నచ్చినా నచ్చకపోయినా సరే వాళ్ళే వస్తారు, కానీ వచ్చిన వాళ్ళ వల్ల నీ జీవితం చాలా బ్రైట్ గా ఉంటుంది, కాకపోతే చిరాకు పడి ఆ బ్రైట్ ఫ్యూచర్ ని నాశనం చేసుకోకుండా అర్థం చేసుకొని నీ కోసమే నీ లైఫ్ లోకి వచ్చారు అని నమ్మి నువ్వు ప్రేమని పంచితే నీతో పాటు నీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయి భవిష్యత్తు కూడా చాలా అందంగా ఉంటుంది అని ట్రైనర్ చెప్పాడు. సార్, నేను ఇలాగే ఉండాలని మా ఇంట్లో వాళ్ళు కోరుకుంటారు, అలా కాకుండా నా జీవితం నేను చూసుకుంటే అప్పుడు సంతోషంగా ఉండగలనా అని విక్రాంత్ లక్ష్మి మాటలు గుర్తు చేసుకుంటూ అడిగాడు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని ట్రైనర్ నవ్వుతూ అడిగాడు.
లేదు సార్, ఊరికే అడుగుతున్నా అని విక్రాంత్ అన్నాడు. చూడు విక్కీ, అదే నేను చెప్పేది. నువ్వు చూసుకున్న అమ్మాయినా లేదా ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయి అయినా సరే, ఎవరినైనా కానీ ఆ దేవుడు వేళ్లతోనే నీ బంధం అని నీకు తెలిసేలా చేస్తాడు. అది నువ్వు గ్రహించలేకపోతే మరోసారి అవకాశం ఇస్తాడు. అలాంటప్పుడు నువ్వు అది అర్థం చేసుకొని ఎవరితో నీ ఫ్యూచర్ బాగుంటుందో అటు ప్రొసీడ్ అయిపో. లేదు నీ ఇష్టానికి కాకుండా మరోవైపు వెళ్ళేలా చేశాడు అనుకో, మొదట ఆ సిచ్యువేషన్కి ఇబ్బంది పడచ్చు, కానీ నీ లైఫ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో బాగుంటుంది. అంతేకాని దేవుడు చూపించిన దారి వైపు కాకుండా నీకై నువ్వు తీసుకునే డెసిషన్ నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఒకవేళ బలవంతంగా మరోవైపు వెళ్ళాలి అనుకుంటే అది పెద్ద దెబ్బ పడిపోతుంది. రోజులు గడిచే కొద్దీ ఎవరైతే నీ మనసుకు బాగా దగ్గరవుతారో వాళ్ళని హక్కున చేర్చుకో, సింపుల్ అని ట్రైనర్ అన్నాడు. మరి మరొకరికి అన్యాయం జరగదా? ఇది ఎక్కడి న్యాయం అని విక్రాంత్ అన్నాడు. విక్కీ, నువ్వు మాట్లాడుతుంటే నాకు ప్లే క్లాస్ పిల్లాళ్ళ గుర్తొస్తున్నాడు. కొద్ది రోజులు ట్రావెల్ చేశాక ఎవరు కరెక్ట్ అని చూస్ చేసుకోవడం కరెక్ట్. నిజమే, ఈ ప్రాసెస్లో మరొకరు ఎఫెక్ట్ అవుతారు. తల్లిదండ్రుల కోసమో లేదా నీ డెసిషన్ బెస్ట్ అనుకొని నువ్వు పెళ్లి చేసుకుంటే అప్పుడు తర్వాత తను నీకు బెస్ట్ కాదని తెలిస్తే అప్పుడు లైఫ్ అంతం అయిపోతుంది. దాని బదులు ఒక 10-15 రోజులు ట్రావెల్ చేయి, ఎవరేంటో తెలుస్తుంది, ఆటోమేటిక్గా నువ్వే చూస్ చేసుకుంటావు అని ట్రైనర్ చెప్పాడు. విక్రాంత్ ఆలోచిస్తూ అలాగే సార్ అని అనటంతో, ఈ డైలమా అంతా నా దగ్గర మాట్లాడావంటే ఇంతవరకు ప్రకాష్తో విఘ్నేష్తో ఏది షేర్ చేయలేదని అర్థం. ఐ కరెక్ట్ అని అడిగాడు. అయ్యో సార్, జస్ట్ డౌట్స్ అడిగాను అంతే, మీరు నా లైఫ్లో ఏదో ఉందని అనుకోకండి అని విక్రాంత్ చిన్నపాటి నవ్వుతో చెప్పి రేపటి నుండి ట్రైనింగ్కి వస్తాను పక్కా అని కాల్ కట్ చేశాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి ప్రకాష్ కాల్ చేయడంతో విక్రాంత్ లిఫ్ట్ చేసి ఎక్కడ్రా అని అడిగాడు. హలో, తమరి ఆఫీస్కి దగ్గరలోని అడ్రస్ పంపుతున్నా, త్వరగా రా అని ప్రకాష్ కాల్ కట్ చేయడంతో వెంటనే మెసేజ్ రావడంతో విక్రాంత్ బయలుదేరి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.